హలో అండి, నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మనం చూడబోయే వంటకం వింటేనే నాన్ వెజ్ ప్రియుల నోళ్లలో నీళ్లు ఊరడం ఖాయం. మన గోదావరి జిల్లాల స్పెషల్, ఎంతో రుచికరమైన ఒక అద్భుతమైన వంటకం చింత చిగురు పొట్టేలు మెదడు ఇగురు అనమాట. దీన్ని సాధారణంగా చాలా మంది మెదడు చేసేటప్పుడు నీచు వాసన వస్తుందేమోనని కాస్త సంకోచిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా తాజా చింత చిగురు తెచ్చి ఆ పులుపుని ఈ మెదడు ఇగురికి దట్టించి వండి చూడండి. అసలు నీచు వాసన అనేదే ఉండదు, సరే కదా. ముక్కకి పులుపు కారం పట్టి అమృతంలా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీ తయారీ విధానంతో పాటు పొట్టేలు మెదడు తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు పొట్టేలు మెదడు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి, పెద్దవారిలో మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇది చాలా తోడ్పడుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ శాతం కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండె జబ్బు ఉన్నవారు లేదా బీపీ కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు మాత్రం దీన్ని చాలా పరిమితంగా తీసుకోవడమే మంచిది. ఫస్ట్ మెదడుని అయితే మీకు వీడియోలో చూపించినట్టు ట్యాప్ కింద ఫోర్స్గా వాటర్ పెట్టి మనం శుభ్రం చేసుకోవాలి. ఏదైనా వండుకునేటప్పుడు ట్యాప్ వాటర్తో అలాగ ఫోర్స్గా తిప్పి మనం శుభ్రం చేసుకోవాలి. ఇకపోతే ఫస్ట్ ఈ మెదడుని క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ వేసి ఆ వాటరు బాగా మరిగిన తర్వాత పసుపొడి కొద్దిగా వేయాలండి. ఈ పసుపొడి ఒక చిటికెడు వేసిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మెదడుని వేసుకొని దాన్ని అయితే ఒక 5 minutes ఉంచాలి, బాయిల్డ్ అవ్వాలి. ఎందుకంటే మనం కర్రీ చేసేటప్పుడు అలాగే వేయకూడదండి. కొంచెం స్టిక్కీగా అయినప్పుడు వేసుకుంటేనే, కర్రీలో వేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే మెత్తగా అయిపోయి ముక్కలుగా అయిపోద్ది. సో 5 minutes ఇవి ఇలా మరిగాక అప్పుడు కొంచెం స్టిక్కీ అవుతుంది. దానిని ఒక చిన్న బౌల్లో తీసుకొని పక్కనుంచుకొని మిగతా వాటర్ని మనం వంపేసుకోవాలి. ఇప్పుడు అసలు సిసలైన ప్రాసెస్ అదే చింత చిగురు. ఈ చింత చిగురు మెదడు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. పుల్లంగా కొంచెం ఘాటుగా పచ్చిమిర్చిలు కారం వేసుకొని చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ అయితే మీరైతే డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. సో ఇప్పుడైతే ఈ చింత చిగురిని మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చింత చిగురిని ఎలా శుభ్రం చేసుకోవాలి అన్న వీడియో అయితే మీకు ఇదివరకే వీడియోలో పెట్టినాను. సో చూసుకోండి. తర్వాత మీకు అంత క్లియర్గా కాకపోయినా కొద్దిగా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మీకు వీడియోలో చూపించినట్టు ఈ చింత చిగురిని పెద్ద కాడల్ని తీసేసుకొని దాన్ని ఒక జాలి ఉంది కదండి దాంట్లో వేసుకొని నేను వాటర్ ట్యాప్ ఉంది కదా దాంతో ఫోర్స్గా వాటర్ తిప్పేసి అలా క్లీన్ చేసుకున్నాను అనమాట వీడియోలో చూపించినట్టు. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ చింత చిగురిని చేతితో నలపచ్చు, లేదు అలా నలిపితే చేతికంతా చాలా వరకు ఉండిపోతుంది. అందుకనేసి నేను మిక్సీలో ఈ చింత చిగురిని వేసుకొని లైట్గా ఒక గ్రైండ్ చేశాను అనమాట. ఒక తిప్పాను అనమాట. తిప్పితే ఏమైంది, లోపల మాత్రమే కొద్దిగా నలిగింది, పైన మాత్రం అలాగే ఉంది. సో దాన్ని ఏం చేశాను నేను, మళ్ళీ కిందది పైకి వచ్చి కిందకి అలాగ చేత్తో అలా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాను అనమాట. ఒక తిప్పాను అనమాట. అప్పుడు తిప్పిన తర్వాత మనకి చూడండి ఎలా వచ్చిందో. ఎలా వచ్చింది మీకు వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఉంటే మనకి కూరకి సరిపోద్ది. దీన్ని వచ్చి మనం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాల్లో ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఆనియన్ తీసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చిల దాకా తీసుకొని దాన్ని చీలికల్లాగా కట్ చేసుకున్నాను వీడియోలో చూపించినట్టు. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి సిద్ధం చేసుకున్నాక
స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని దాంట్లో మనం మూకుడైనా బాండిలైనా ఏదైనా పెట్టుకోవచ్చు. దాంట్లో కాస్త నూనె వేయాలన్నమాట. ఈ నూనె కాస్త వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా ఎర్రబడే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూరకి అంత మంచి గ్రేవీ వస్తుంది. ఇంకా ఉల్లిపాయలు వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. కానీ చింత చిగురు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ మెదడైతే వేసుకోలేదు, చింత చిగురు వేసుకున్నానండి. ఎందుకంటే ముందుగా మెదడు వేసామనుకోండి మనకి ఇంకా బాగా ఉడికే లోపల చింత చిగురు వేసి ఉడికే లోపలికి మెత్తగా అయిపోతుంది. అందుకనేసి ఫస్ట్ నేను చింత చిగురు వేసేసి కలుపుకొని తర్వాత పసుపు వేసానండి. పసుపు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత కారము, నేను కడిగిపోసేది. ఇప్పుడే బ్రెయిన్ వేయకూడదు, ఎందుకంటే కలిపినప్పుడు అది ముక్కలుగా విరిగిపోతుంది. అందుకనేసి చిన్నగా లైట్గా వాటర్ వేసేసుకోవాలి. ఈ గ్రేవీ ఇది ఉడికేటప్పుడు మనము అప్పుడు బ్రెయిన్ వేసుకోవాలన్నమాట. మూత పెట్టేయాలి. ఒకసారి ప్లేట్ ఓపెన్ చేద్దాము. ఇలా మరుగుతుంది కదా. ఉప్పు కారం దీంట్లోనే సరిపోయిందా లేదా చూసుకుందాము. సరిపోయింది. కొద్దిగా కారం వేయాలి. ఇప్పుడు మరుగుతుంది కదా, దాంట్లో ఈ మెదడుని వేసేసుకున్నాము. దీనిపైన కొద్దిగా ఇలా వేస్తే బాగా మరుగుతుంది, ఉడకాలన్నమాట. కొద్దిగా కారం వేసుకుందాము. ప్లేట్ పెట్టేసాము. చూసారుగా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె అలా పైకి తేలి ఇగురు ఎంత కమ్మగా కనిపిస్తుందో. చివరిగా కొద్దిగా మనం గరం మసాలా వేస్తే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అయినా చల్లుకోవచ్చు. నేనైతే ఈ రెండు ఏది వేయలేదండి. ఇకపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతేనండి. ఎంతో సువాసభరితమైన నోరూరుంచే చింత చిగురు పొట్టేలు మెదడు ఇగురు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ చింత చిగురు మెదడు ఇగురు కలుపుకొని తింటుంటే ఆ పులుపు, కారం, మెదడు ముక్కల సాఫ్ట్నెస్ తగిలి అమృతం తిన్నట్లే ఉంటుంది. లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఇదొక బెస్ట్ కాంబినేషన్. ఈ హెల్దీ అండ్ టేస్టీ సాంప్రదాయ వంటకాన్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు తినిపించి ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.